మచిలీపట్నంలో దారుణం జరిగింది. వైన్ షాప్ లైసెన్స్ హోల్డర్పై వైసీపీ మాజీ కౌన్సిలర్ కోసూరు నాంచారయ్యతో పాటు అతని అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో వైన్ షాప్ ఓనర్ పసుపులేటి అనిల్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో బాధితుడిని సర్వజన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనిల్తో పాటు మరో 2 వ్యక్తులపై కూడా దాడి జరిగినట్లు సమాచారం. తన పేరుతో ఉన్న వైన్ షాప్ను మాజీ కౌన్సిలర్ నాంచారయ్య దౌర్జన్యంగా ఆక్రమించుకున్నాడని బాధితుడు అనిల్ ఆరోపిస్తున్నాడు. ఈ విషయమై ఆర్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఉదయం షాప్కు వెళ్లిన సమయంలో కౌంటర్లో ఉన్న తన సోదరుడితో పాటు మరో వ్యక్తిపై నాంచారయ్య అనుచరులు దాడి చేశారని అనిల్ తెలిపాడు. మరోవైపు దాడి అనంతరం మాజీ కౌన్సిలర్ నాంచారయ్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అతడిని నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాంచారయ్యను నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు పరామర్శించారు. అయితే వివాదాన్ని సైడ్ ట్రాక్ పట్టించేందుకే నాంచారయ్య ఆత్మహత్యాయత్నం డ్రామా ఆడుతున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు విచారణ చేపట్టారు. మచిలీపట్నం కోటావర్తి సెంటర్లో కేఆర్ఎస్ నెంబర్ 4 లైసెన్స్ గల శ్రీ గణేష్ వైన్స్ లైసెన్స్ ప్రభుత్వం వారు నాకు మంజూరు చేశారు. లాటరీ ద్వారా నాకు వచ్చింది. నా పేరు పసుపులేటి అనిల్ కుమార్, మాది మచిలీపట్నం కాళేకన్పేట. అయితే నేను కోసూరి లక్ష్మీనాంచారయ్యని అతన్ని నమ్మి షాపు బాధ్యతలు అప్పగిస్తే అతను నన్ను దౌర్జన్యం చేసి నన్ను షాపులోంచి బయటకు గెంటేసి నా చెక్కులు నా యొక్క డాక్యుమెంట్లు అన్నీ తీసేసి నువ్వెవరో నా షాపులో వస్తా కానీ నన్ను బెదిరించి ఇబ్బంది పెడుతున్నాడు. దాని గురించి మేము ఆర్పేట స్టేషన్కి వెళ్ళి నిన్న సాయంత్రం కంప్లైంట్ రైజ్ చేసిన తర్వాత మేము ఈ రోజు పొద్దున్నే మార్నింగ్ నేను షాపు దగ్గరికి వెళ్ళి కూర్చుంటే అతను కోసూరి లక్ష్మీనాంచారయ్య, కోసూరి రత్నబాబు అతని అబ్బాయి, కోసూరి ప్రసన్నబాబు ఇంకో వాళ్ళ తమ్ముడు వాళ్ళ అబ్బాయి, తిరుమల శెట్టి కిరణ్ వాళ్ళ అల్లుడు, హరిన్ శెట్టి మల్లికార్జునరావు అనే ఒక అతను, వడ్లమూడి సోనీబాబు, వడ్లమూడి నానిబాబు అనే వాళ్ళు వచ్చి నన్ను దౌర్జన్యంగా బలవంతంగా బయటకు లాగేయబోయగా మా అన్నయ్య అడ్డుకున్నాడు. నవకర్ణమ్మగా ఉన్నాడు మా అన్నయ్య షాప్లో. నవకర్ణమ్మ ఉంటే అతన్ని కొట్టి దౌర్జన్యంగా అమ్మనా బూతులు చెడుతూ చేస్తుంటే బయట నుంచి ఉన్న పోతన వంశీనాయుడు అనే అతను వీడియో తీస్తావేంట్రా నా కొడగా అని అతను కూడా కొట్టి బెదిరించి అతనికి కూడా ఇంజూరీ చేశారు. చేసిన తర్వాత వాళ్ళని తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో దింపి మళ్ళీ నేను స్టేషన్కి వెళ్ళి తిరిగి వస్తుండగా మళ్ళీ అది గమనించి కక్ష పెట్టుకుని మళ్ళీ నా మీద దాడి చేశారు.